హాయ్ అండి. వెల్కమ్ టు లహరి కుక్ బుక్. ఈరోజు పాలకోవాలు ఎలా చేయాలో ఇంట్లో చూపిస్తాను. ఇలా అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి. ఎప్పుడు కూడా చేసేటప్పుడు పాలు పొంగిపోకుండా కొంచెం పెద్దగా ఉన్న గిన్నె మరియు మందంగా ఉండాలి కింద అడుగు మాత్రం. అది చూసుకోండి కంపల్సరీ. ఇక్కడ నేను స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్ర వాడుతున్నాను. పాలు ఇక్కడ నేను లీటరు తీసుకుంటున్నాను. నేను రోజు అర లీటరు పోయించుకుంటాను పాలు. ఊరెళ్ళినప్పుడు పాలు వద్దని చెప్పడం మర్చిపోయాము. ఆయన రోజు తీసుకొచ్చి ఇచ్చేస్తే మా వారు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచారు నేను వచ్చేసరికి. పాలు ఎక్కువగా ఉన్నాయి కదా అని మా పాపకి పాలకోవాలంటే చాలా ఇష్టం. అందుకని ఇంకా పాలకోవా చేద్దామని ఇంకెలా ప్రిపేర్ చేస్తున్నాను. పాలు వేసేసాక పాత్రలో పైన ఒక పొంగు అంటే ఒక లేయర్ లాగా మీగడ కడుతుంది కదా, అలా కడుతున్నప్పుడు ఇంకా గరిటె పెట్టి అలా తిప్పుకుంటూ ఉండాలి. మీగడ కడుతూ ఉన్నాక ఇంకా ప్రాసెస్ అంతా తిప్పుకుంటూనే ఉండాలి. దీనికల్లా ఓపిక ఉండాలండి ఈ రెసిపీ చేయాలంటే. చూసారు కదా, కొద్ది కొద్దిగా చిక్కబడుతున్నాయి పాలు. ఇంకా పాలు ఇలా చిక్కబడి ఇలా చేత్తో పట్టుకుంటే కొంచెం జిగిరిలాగా అనిపించాలి. అప్పుడు మనం ఇక్కడ పాలు నేను లీటర్ పాలు తీసుకున్నాను. దానికోసం నేను ఇక్కడ 100 గ్రాముల పంచదార తీసుకున్నాను. ఇంకా పంచదార కూడా వేసేసి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి చిక్కబడిపోయే వరకు. ఇక్కడ చూసారా, పంచదార కరిగిపోయి కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంది, చిక్కబడుతూ ఉంది. సేమ్ కండెన్స్డ్ మిల్క్ కన్సిస్టెన్సీలో ఉంది ప్రస్తుతానికి చూడడానికి. ఇంకా అలా తిప్పుకుంటూనే ఉండాలి. దీనికల్లా ఎక్కువ సమయం పడుతుందండి. మినిమం గంట పడుతుంది పొయ్యి మీద చేయాలంటే. ఇలా గ్యాస్ స్టవ్ మీద కన్నా కట్టెల పొయ్యి మీద చేస్తే త్వరగాను అవుతుంది, టేస్టీ ఇంకా బాగుంటుంది. చూసారు కదా, దగ్గరగా అయిపోయింది. ఒక గ్లాస్ తీసుకుని దానికి అడుగున నెయ్యి రాసి అలా పెట్టుకుని ఉంచుకోవాలి. తర్వాత ఏదైతే కోవా బిళ్ళలు చేసుకుంటామో ఆ ప్లేట్కి కూడా కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు గ్లాస్ తీసుకుని ఆ కోవాని మొత్తం మెదుపుకోవాలి మెత్తగా అయ్యే వరకు. అంటే కోవా బిళ్ళలు స్మూత్గా ఉండడం కోసం, నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి అలా ఉంటే. ఇలా చేస్తూ ఉండగా చల్లారే కొలది టైట్ అయిపోతూ ఉంటుంది. అంటే అప్పుడు మనకి కోవా బిళ్ళలు చేతికి అతుక్కోకుండా నీట్గా వస్తాయి అన్నమాట. గట్టిగా అయిపోతూ ఉంటే ఉండే కొలది చల్లారే కొలది కలర్ కూడా చేంజ్ అవుతుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడే కోవా బిళ్ళలను తయారు చేసుకోవాలి. ముందు రౌండ్ షేపులు చుట్టేసుకోవాలి నీట్గా. చుట్టేసుకున్నాక ఒక్కొక్క రౌండ్ని మన రెండేసి వేళ్ళతో నొక్కుంటే చాలు, కోవా బిళ్ళలు రెడీ. మనకి ఇష్టమైన షేపులు ఎలాగైనా చేసుకోవచ్చు. చిన్న చిన్న ఉండల్లాగా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 వేళ్ళతో నొక్కకపోయినా పర్లేదు. ఇంకా అలా చేసుకుంటూ ఉండడమే, కోవా బిళ్ళలు రెడీ అయిపోతాయి. మాకు ఇక్కడ మంచి పాలే వేస్తారండి. టౌన్లో ఉన్నా సరే ఇక్కడ గేదెలు ఉన్నాయి, కల్తీ అనేది ఉండదు, బాగా పోస్తారు పాలు మాత్రం. అందుకే నేను మానకుండా పోయించుకుంటున్నాను. పాలు అవసరం ఉన్నా లేకపోయినా రోజు డైలీ అర లీటరు తీసుకుని ఉంచుకుంటాను. ఎప్పుడైనా ఇలా ఎక్కువైపోయినప్పుడు పాలు ఇలా పాలతో రెసిపీస్ చేస్తూ ఉంటాను. ఈసారి ఎందుకో మీకు చూపించాలనిపించింది కోవాలు, అందుకే చూపించాను. నేను ఎక్కువ నెయ్యి తీస్తానండి ఈ పాలల్లో నుండి. మీరు ప్రీవియస్ వీడియోస్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఎంతెంత నెయ్యి తీస్తానో. నేను నెలకొచ్చి ఒక అర కేజీ వరకు నెయ్యి తీస్తాను. మంచి పాలే పోస్తారు ఆయన. చూసారు కదా, ఉండలు చేసే కొలది నా చేతులకి నెయ్యి ఎలా వచ్చేస్తుందో, అంటే మంచి పాలు అన్నమాట. ఇది తయారయ్యి నేను లాస్ట్ వరకు చేసేటప్పటికి నా చేతుల నిండా నెయ్యే మిగిలింది. అంత బాగుంది నెయ్యి స్మెల్. కోవాలు చాలా బాగా వచ్చాయి, టేస్ట్ మాత్రం. మా వాళ్ళు ఒక్క రోజులో ఖాళీ చేసేసారు మొత్తం. బాగా నచ్చినాయి అంట ఈసారి చేసినప్పుడు. అంత కష్టపడి లీటర్ పాలతో చేస్తే కేవలం 300 గ్రాములు మాత్రమే వచ్చినాయండి ఇవి. చాలా కష్టం అండి ఇది చేయటం. అప్పుడు అనిపించింది ఇలా చేసే కన్నా బయట షాప్లో కొనుక్కుని తినడం ఇంకా బెస్ట్ అని.
చాలా శ్రమ అసల ఇవి చేయాలంటే. మెయిన్‌గా చాలా ఓపిక ఉండాలి ఇవి చేయాలంటే. చేయడం ఎంత కష్టమో తినడం చాలా ఈజీ. ఈ పాలకోవాలు చేయడానికి ఓన్లీ పాలు, పంచదార మాత్రమే ఉంటే చాలు. ఇంకేమీ అవసరం లేదు. యాలకుల పొడి కూడా వేయనవసరం లేదు. అవేమీ వేయకుండానే మంచి టేస్టీగా వస్తాయి ఈ 2 ఇంగ్రీడియంట్స్తోనే. ఇంకా వేరే ఏమీ యాడ్ చేయవసరం లేదు. అంటే కొందరు పాల పొడి కూడా యాడ్ చేస్తారు. అవేమీ అవసరం లేదండి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.